ప్రార్థనా ఛానల్లో వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మీకు వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, రక్తము కార్చిన యేసయ్య, మీకు వందనాలు గొప్ప దేవా, నీకు స్తోత్రం తండ్రి. అల్లుపులు మా ఏగులు మా నరుకులం తండ్రి నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఎంతగానో కేంద్రం హెచ్చరిస్తూ అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దయమా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి నాయన మీ స్వార్థను ప్రభా నీ బిడ్డకు అందిస్తుండగా తండ్రి నా నోట మీ మాటలు ఉంచండి. కేవలం మీరు మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి. సర్వశక్తిమంతుడు మీకు స్తోత్రము, సహాయకుడు మీకు స్తోత్రము నాయన. మోచకుడు నీకు వందనాలు. నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరే నాతో మాట్లాడు, వింటున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగించమని, నీ మాట వినగల చెవి నీ బిడ్డలకు కూడా అందించమని మీ చేతులకు అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ నీ సయ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించడికి వేడుకొంచున్నాం పరమ తండ్రి. వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అక్కడ మనము ఒకటి అంక చూస్తాము, కింద కనుక చూస్తే వృద్ధుడైనప్పుడు. బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా వాక్యం ఒక మాట ఉంటుంది, దేవుడు అంటున్నారు యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే ఎదిగే కొద్దిగా వాళ్ళు వివిధమైన కుతంత్రాలు ఏర్పరచుకున్నారని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఒక మనిషి భూమి మీదకి పంపించినప్పుడు ఆ మనిషి యథార్థంగా శిశువుగా అందంగా మరి ఆహ్లాదకరంగా అందరికీ సంతోషం కలిగించే బిడ్డగా ఉంటాడు. కానీ ఎదిగే కొద్దిగా ఆ బిడ్డ తత్వం మారిపోతుంది. కారణం ఎందుకంటే ఆ తత్వం ఆ బిడ్డకు రావటానికి మనమే కారణమవుతూ ఉంటాం. మన బిడ్డకి మన లోకలు మంచి బోధిస్తే, సత్యం బోధిస్తే వాడు చిన్నప్పటి నుంచి మంచిగా బ్రతుకుతాడు, మంచిగా ఎదుగుతాడు, మనుషుల దయలో దేవుని దయలో పెరిగి వర్ధిల్లుతూ ఉంటాడు. అయితే వాడు చిన్నప్పుడు వాడు బాలుడిగా ఉన్నప్పుడే వాడికి మనం సత్యం బోధించకపోతే, నడవాల్సిన మార్గమును కనుక మనం నేర్పకపోతే వాడు ఎదిగే కొద్దిగా ఏం చేస్తాడంటే వివిధమైన కుతంత్రాలు నేర్చుకుంటూ ఉంటాడు, అబద్ధాలు నేర్చుకుంటూ ఉంటాడు, మోసం చేయటం నేర్చుకుంటూ ఉంటాడు, తల్లికి తండ్రికి అబద్ధాలు చెప్తూ ఉంటాడు, అనేకమైనటువంటి మరి దేవునికి తల్లిదండ్రులకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకు కారణం ఏంటంటే బాలుడు నడవాల్సిన త్రోవనంటే వాడికి చిన్నప్పుడే నేర్పించాలి. వాడికి మాటలు రాకముందు నుంచే వాళ్ళకి సైగల ద్వారా దేవుని యొక్క విలువను వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలని చెప్పి వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుందండి. ఏమని చెప్తుందంటే బాలుడు నడవాల్సిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు. ఇదే సామెత గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షించును. బెత్తము వాడకపోతే కుమారుడికి ఎందుకు విరోధం అవుతాడు అంటే వాడిని క్రమశిక్షణలో పెంచకపోతే, వాడిని దేవునికి దగ్గరగా పెంచకపోతే వాడంటే మనకి విరోధం అయిపోతాడంట. వాడికి రోజు నిజం మాట్లాడుతూ నేర్పించామనుకోండి, వాడి జీవితకాలం ఎప్పుడు కూడా సత్యమే పలుకుతూ ఉంటాడు. వాడికి అబద్ధం మాట్లాడి నేర్పించామనుకోండి, వాడు ఎప్పుడు అబద్ధమే ఆడుతూ ఉంటాడు, అబద్ధాలతోనే బ్రతుకుతూ ఉంటాడు అనమాట. అటువంటి స్థితి అంటే మన పిల్లలకి మనం తెచ్చిపెట్టుకోకుండా ఉండడానికి వాక్యంలో దేవుడు ఎంతో చక్కగా రాపించాడు. ఏంటంటే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, తన కుమారునికి విరోధి అవుతాడని చెప్తుంది వాక్యం. అలాగే మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము చూస్తే, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదవు. మనకిచ్చిన బిడ్డలంట బాల్యకాలం నుంచే దేవుని యందు భయభక్తుల్లోను శిక్షలోను క్రమశిక్షలోను మనము పెంచుకోవాలి. ఒక తల్లి ఒక తండ్రి ముఖ్యంగా యేసు ప్రభు వారు చెప్పిన హెచ్చరిక ఏంటంటే, యెరూషలేము కుమార్తెల నా కోసం మీకోసం పిల్లల కోసం ఎడమని చెప్పాడు. మనకిచ్చిన బిడ్డల కోసం ఫస్ట్ దేవుడు ఎవరిని లెక్కడుగుతాడు తెలుసా? తల్లిని లెక్కడుగుతాడు, తర్వాత తండ్రిని లెక్కడుగుతాడు, ముందుగా తల్లిని లెక్కడుగుతాడు. ఈ కుమారుడిని నీకు ఇచ్చాను కాబట్టి వాడిని ఎలా పెంచావు? వాడిని ఎందు భయభక్తులు పెంచావా? వాడిని దేవుని యందు భయభక్తులు పెంచితే దేవునికి మహిమ తెచ్చే విధంగా బిడ్డ బ్రతుకుతాడు.
దేవుని యందు భయభక్తులు మనం పెంచలేదు అనుకోండి, వాడు సాతాను ఇష్టం నెరవేర్చేవాడికి బ్రతుకుతాడు, సాతాను ఇచ్చి నెరవేర్చేవారికి బతుకుతాడు. కాబట్టి అంటే మన బిడ్డల నిమిత్తము మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాక్యం చెప్తామంది. మరి నీ బాలులను శిక్షించి, వాడు అల్లరి చేసినప్పుడు, వాడు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, వాడు అజ్ఞానంగా ప్రవర్తించినప్పుడు మనమంట ఏం చేయాలి? వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయను. బాలుని హృదయంలో మూఢత్వము, మూర్ఖత్వం త్వరగా పుట్టుకొస్తుందంట. ఎందుకంటే మరి పరిసరాలన్నీ గమనిస్తూ ఉంటాడు. ఈరోజు మనిషి జీవితం ఎక్కువగా పాడు చేస్తుంది ఏంటంటే ఫోన్లు, టీవీలు, మనం వాడే అధునాకమైనటువంటి వస్తు వాహనాలు, అవే కావాలని చెప్పి చాలా మూర్ఖత్వం చూపుతూ ఉంటారు. అలాంటప్పుడు వాక్యం చెప్తా ఉంది ఏమంటే బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టుకొస్తుంది. వాడు అలా మూర్ఖుడు ఉన్నప్పుడు కూడా ఇంకా బుజ్జగించేవాడు ఇంకా మూర్ఖుడైపోతాడు. అందుకు నువ్వేం చేయాలంటే వాడిని చిన్నగా శిక్షించు, బెత్తముతో కొట్టు. నీ బిడ్డనంట నువ్వు ప్రేమించి వాడు రక్షణ పొంది మరి మనుషుల దయలోను దేవుని ఎదగాలని కోరుకోవాలంట. నీ బిడ్డకు నువ్వు శాపనార్థాలు పెట్టవద్దు, నీకు ఇచ్చిన బిడ్డలను నువ్వు శపించవద్దు. నువ్వు శపిస్తే తల్లిగా తండ్రిగా నువ్వు శపిస్తే ఆ శాపాలు వాళ్ళకి తగిలి భ్రష్టులైపోతారు. మన పిల్లల మీద అబద్ధాన్ని రుద్దకూడదంట. మన పిల్లలకి మన అబద్ధం నేర్పకూడదు. మన పిల్లలకి నిజం చెప్పడం మనము నేర్పాలని వాక్యం స్పష్టంగా చెప్తుంది. బాలు హృదయంలో మూఢత్వం పుట్టుకొస్తుంది, అయితే శిక్షాదండము ఆ మూర్ఖత్వం నుంచి విడిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు నాకు ఫోన్ ఇవ్వకపోతే నేను అన్నం తినను అని చెప్పేసి మారం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? నాయన నువ్వు ఆగం చేద్దాను ఫోన్ ఇచ్చేసావు అనుకో, వాడికి ప్రతిసారి అది ఇస్తేనంటే దానికి బానిస అయిపోతాడు. వాక్యం ఒక భయంకరమైన మాట ఉంటుంది, పాపం వచ్చేవాడు పాపానికి దాసుడైపోతాడంట. అంటే దేనికైతే వాడు చిన్నప్పటి నుంచి దాసుడవుతాడో వాడు పెద్ద అయిన తర్వాత కూడా దానికి దాసుడై ఉంటాడు. కానీ చిన్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదవడం నేర్పించామనుకోండి, వాడికి మోకరించి ప్రార్థన నేర్పించామనుకోండి, వాడిని సండే స్కూల్కి పంపించి దేవుని సత్యంలో వాడిని పెంచడానికి కృషి చేసామనుకోండి, వాడు సత్యం నేర్చుకుంటాడు. పాపానికి, దోషానికి, శాపానికి, సాతానుడికి దూరంగా ఉంటాడు. తల్లిగా తండ్రిగా మనం చేసిన పని ఏంటంటే బాలు హృదయంలో మూఢత్వం పుట్టినప్పుడు వాడిని సున్నితంగా శిక్షించాలి. నేను ఇవ్వను. అంతేకాదు మన పిల్లలను పాడు చేస్తే వస్తువులు అవి వాడికి కనబడకుండా దూరంగా పెట్టుకోవడం మంచిది. ఈ దినాలు చూస్తున్న చిన్న పిల్లలు కూడా ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని దానికి బానిసలు చేసేస్తున్నారు. తప్పు ఎవరిదంటే తల్లిదండ్రుల దగ్గరే కనబడుతుంది. బాలుడి నడవాసం త్రోవని వాడికి నేర్పు. ఎప్పుడు చిన్నప్పుడే వాడు అడుగులు వేస్తున్నప్పుడే వాడికి యేసయ్య గురించి నేర్పు, వాడికి ప్రార్థన చేసుకోవడం నేర్పు, అబద్ధం ఆడితే దేవుడు ఊరుకోవడం నేర్పు, సత్యం పలకమని నేర్పు, నీది కాని వస్తువు ఏది నువ్వు ముట్టుకోవద్దని నేర్పు. అది నేర్పుతున్నాము మనము? నేర్పించలేదు కదా. మన బిడ్డలను మంచి మాదిరిగా పెంచగలుగుతున్నాము? మనము పెంచలేకపోతున్నాం కదా. ఈ లోకంలో మన పిల్లలను ఎటువైపు మళ్ళిస్తున్నాం మనము? జాగ్రత్త. ఒకరు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల గురించి లెక్క అడుగుతాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు అంటే స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యం నీకు ఇచ్చాడు, రేపు నువ్వు ఆ స్వాస్థ్యాన్ని తిరిగి ఆయనకి అప్పగించాలి. భూమి మీద నువ్వు నేను సంపాదించుకున్న దేవుని సొత్తే మంద కాదు. ఒకరోజు ప్రతిదానికి దేవుడికి లెక్క అడుగుతాడు. ఈ లోక సంపదకు లెక్క అడిగినప్పుడు నీకు ఇచ్చిన గర్భఫలం గురించి దేవుడు లెక్క అడగడా? అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే బాలుడు నడవాసం త్రోవని వాడికి నేర్పించు. వాడు పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు, వాడు యవనస్తుడిగా ఉన్నప్పుడు వాడు లోకములు ఎక్కడికి వెళ్ళినా తప్పిపోడు. అయ్యో నా దేవునికి విరోధంగా నేను పాపం వచ్చాను, యేసేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉంటాడు. యేసేపుని మనం చూస్తామనుకోండి, మన బిడ్డలనంట చిన్నప్పటి నుంచి వారికి మంచి మార్గం మనం చూపించాలి. వారికి ప్రార్థన ఎంత విలువైందో, దేవుడు ఎంత విలువైనాడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని గొప్పతనం మన బిడ్డలకు బోధించాలి. దేవుడు ఎక్కడిని ప్రార్థన వింటాడు అని చెప్పేసి మన పిల్లలకు మనం నేర్పించాలి. వాళ్ళకి వాక్యం నేర్పించాలి, వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి. మనము దేవునికి రేపు లెక్క అప్పగించే రోజున నీకు ఇచ్చిన సంతాన్ని ఎలా పెంచావంటే ఏం చెప్తాం? వాక్యం చెప్తా ఉంది, అయ్యా నాకు ఇచ్చావు కానీ నేను లేచిన దగ్గర నుంచి ఆ పని ఈ పని చేసుకుంటూ పిల్లలను పట్టించుకోలేదు అయ్యా.
పిల్లలు స్కూల్ పంపిస్తున్నాను, తీసుకొస్తున్నాను ప్రభు, వాళ్ళు ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు పట్టించుకునే స్థితిలో ఈరోజు ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, బాలు నడవాల్సిన త్రోవనంటే వాడికి నేర్పాలంటే, వాడు చిన్నప్పుడు ఏమి నేర్పాలంటే ప్రార్థన చేసుకునే విధానం అడుగులు వేసేటప్పుడు నేర్పామనుకోండి, వాడు ఎదిగే కొద్దిగా చక్కగా పెరుగుతాడు. తర్వాత భవిష్యత్తులో ఏ సుదూర ప్రాంతానికి వెళ్ళినా భయం లేకుండా తల్లిగా తండ్రిగా ఇంట్లో ధైర్యంగా ఉంటాం మనం. ఎందుకంటే నీ ప్రభు చేతిలో నీ బిడ్డను పెట్టుకున్నావు కాబట్టి, వాడిని దేవుని శిక్షలను బోధలను పెంచుకున్నావు కాబట్టి, వాడిని సత్యమార్గం నడిపించుకున్నావు కాబట్టి, వాడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా భయం లేకుండా ఉంటాం మనం. చిన్నప్పుడే వాళ్ళకి దేవుని యందు భయభక్తులుగా నేర్పితే వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏం చేస్తారో తెలుసా? మోకరించి ప్రభువా నాకు కష్టం వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చింది, ఈ సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చిందయ్యా, నన్ను కనికరించాను, ఎక్కడుండి అక్కడ మొర్ర పెట్టుకొని దేవుని తట్టు తిరిగి వాళ్ళు మంచి విశ్వాసులుగా ఉంటారు, దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటారు. అలా మనం పెంచలేదనుకోండి, వాళ్ళు త్రాగుమూతులుగాను తిరుగుమూతులుగాను భ్రష్టులుగాను అయిపోయి మన గుండెల మీద తన్నే బిడ్డలు అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, నువ్వే నన్ను సరిగ్గా పెంచలేదమ్మా, నువ్వే నన్ను సరిగ్గా పెంచలేదు నాయన, నువ్వే నాకు శ్రద్ధ తీసుకోలేదు. వాడిని చిన్నప్పుడు దేవుని సన్నిధికి నువ్వు తీసుకెళ్ళకపోతే, దేవుని వాక్యం నేర్పకపోతే, పెద్దవాడినప్పుడు రమ్మంటే ఎందుకు వస్తాడు? ప్రార్థనకు రమ్మంటే రాడు, ఎందుకంటే చిన్నప్పుడు తీసుకురాలేదు కదా. మందిరంలోకి వస్తే ఆగం చేస్తాడేమో, అల్లరి చేస్తాడని చెప్పి ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చావు కాబట్టి వాడు ఒంటరి ఏం చేసి తనకి ఇష్టమైన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తీరా ఆ వయసు వచ్చేసరికి నీ మాట పొరపాటున వినడు. అప్పుడు మనం ఆ సేవకుడి దగ్గరికి ఈ సేవకుడి వెళ్ళి మా అబ్బాయి కోసం మా పిల్లల కోసం వాడు మాట వినడం లేదండి. వాక్యం చెప్తుంది, వాడు చిన్నప్పుడు ఉండగానే వాడికి మార్గం చూపించు. తల్లిగా తండ్రిగా వాడు నడవాల్సిన మార్గం నడిపించండి, వాడికి సత్యం బోధించండి, మంచేదో చెడోదో వివరించండి. మనం పడే కష్టం మనం పిల్లలు పడకూడదని మనం చాలా డబ్బు కూరుస్తామండి, మంచిది, దేవునికి స్తోత్రం. అయితే వాడికి రూపాయి వాడుకునే కృప కూడా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. దేవుడు మనకిచ్చే సమయం వాడుకునే కృప నా బిడ్డకు నేర్పించు ప్రభువా. ఒక తల్లి తండ్రి బిడ్డల కోసం ఎంత ప్రార్థన చేస్తారో ఆ బిడ్డలు అంత అభివృద్ధిలోకి వస్తారు. ఒక తల్లి తండ్రి ఎంత ప్రార్థన చేయకుండా ఉంటారు, ఆ పిల్లలు అణగారిపోతూ ఉంటారు. వాళ్ళకి రక్షణ దూరంగా ఉంటుంది, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు. దేనికి ఇష్టపడతారు? ఈ లోక సంబంధమైన స్నేహాలకి, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకి వాళ్ళు లొంగిపోతూ ఉంటారు. కాబట్టి యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, బాలుడు నడవాల్సిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు. మరొక మాట చూద్దాం, 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావాలని కోరవద్దు. నీ కుమారుడు బుద్ధి తెచ్చుకోవాలి, నీ కుమారుడు జ్ఞానం కలిగి బ్రతకాలి, నీ కుమారుడు ప్రతి వ్యసనం పోవాలని చెప్పేసి వాడిని శిక్షించమన్నాడు. కానీ వాడు చావాలని కోరొద్దని వాక్యం చెప్తుంది. అంటే నీ బిడ్డను శపించవద్దు, వాడికి శాపనార్థాలు పెట్టవద్దు. చాలామంది తల్లులు నాకు తెలుసు పిల్లలను భయంకరంగా తిడుతూ ఉంటారు, వాళ్ళు అనరాని మాటలు అంటూ ఉంటారు. నేను ఈ టీవీ పరిముఖంగా అలాంటి మాటలు చెప్పకూడదు అనమాట. అంత భయంకరంగా బిడ్డలను శపించే తల్లులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఆశీర్వాదం పొందుకుంటారు? నీ బిడ్డల కోసం నిన్ను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ నీ బిడ్డలకు ఆశీర్వాదం తెచ్చుకుంటావు. ఈ లోకములో నువ్వు ఎంత ఆస్తులు సంపాదించి ఇవ్వు, యేసయ్యనిచ్చినంత గొప్ప కాదది. ఈ లోకములో ఆస్తి ఐశ్వర్యం ఏమీ లేకపోయినా పర్వాలేదు. నాకు 2 కుమారులు ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునాక. చాలా పేద స్థితిలో ఉన్నాం, కానీ నా కుమారులకి నేను నేర్పింది ఏంటంటే, నేను వేకుజాములు వేసినప్పుడు 5ంటికి 5:30కి నా పిల్లల్ని ప్రార్థనలో కూర్చోబెట్టేదాన్ని. ఈరోజు నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను, కానీ నా కుమారులు ఎక్కడ ఉన్నా ప్రార్థన చేసుకుంటారు. ఈ లోకంలో దేన్నನ್ನು వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ యేసయ్యను మాత్రం వదలటానికి నా బిడ్డలు ఇష్టపడరు. మన పిల్లలకండి మన దేవుని అంత దగ్గర చేస్తే వాళ్ళు అంత బాగుపడతారు. ఆయన చేతుల్లో వాళ్ళని పెట్టాలి. లోకలు ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళు బాగుపడతారు. అయా నా బిడ్డ భవిష్యత్తును సరిచేయ ప్రభు. మనము మన పిల్లలు శపించేవారు ఉండకూడదు. వీడింతే, వీడు బ్రతుకు మారదు, వీడింతే ఇంతే అన్నామనుకో వాడు ఇంకా బాధపడిపోతాడు. వాడు ఏదో చిన్న పొరపాటు చేస్తే తల్లిగా తండ్రి వాడిని క్షమించి ఆదరించి ప్రార్థన చేసి, అయ్యా నా బిడ్డ పొరపాటు మనలా చేయకుండా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసే తల్లివి తండ్రి నీవే వాడిని దూషిస్తూ ఉంటే, శపిస్తూ ఉంటే, కొడుతూ ఉంటే వాడు ఏం చేస్తాడు? రోజు కఠినాత్ముడైపోతాడు, గర్విష్ఠుడైపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు, తల్లికి తండ్రికి దూరం అయిపోతాడు. శారీరకంగా దగ్గరే ఉంటారు, హృదయంలో తల్లికి స్థానం లేకుండా బ్రతుకుతారు.
ఈరోజు ఎంతోమంది బిడ్డలు పాడవటానికి ముఖ్య కారకులు ఎవరు తెలుసా? లోకలు ఎవరు కాదండి, తల్లి తండ్రి. తమ బిడ్డల విషయం శ్రద్ధ తీసుకోవట్లేదు. వారి కోసం కనీసం వారికి ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా? మన బిడ్డల కోసం ప్రార్థన చేయొద్దా? ఉపవాసం ఉండవద్దా? ఉపవాసం ప్రార్థించదు, కన్నీరు కావచ్చు. లోకలు అన్నిటికీ ఎంతో సమయం ఇచ్చేస్తున్నాం, అన్ని సంపాదించేసుకుంటున్నాం. ఇంట్లో నెమ్మదేది, సమాధానం ఏది, పిల్లలకు కుదిరేది? కారణం ఎందుకంటే దేనికి నువ్వు సమయం దానికి ఇవ్వట్లేదు. దేవుని విషయం శ్రద్ధ తీసుకుని ఆ విషయం శ్రద్ధ తీసుకోలేదు. అదే సర్పమ ఈరోజు వెంటాడుతూ ఉంటుంది. సమయం ఉన్నప్పుడు వాళ్ళ కోసం చేసి నీ చెయ్యక సమయం దాటిపోయిన తర్వాత ఏడుస్తూ అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తూ ఉంటారు. అది క్షేమం కాదు. నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించి 2 చేతులు పైకెత్తాయా, నీ మాట వినలేదు, నన్ను క్షమించదు, నా బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాను, నా బిడ్డల బ్రతుకును పరిశుద్ధపరచు నాయన. మనమండి మన బిడ్డల కోసం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే బాలుడు నడవాసం త్రోవని వాడికి మనం ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పుడే నేర్పాలి. పెద్దవాడిన తర్వాత నేర్చుకోడు. వాడికి కనీసం 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేర్పుదాం నువ్వు అనుకుంటావు, అప్పుడు అసలు నేర్చుకోడు. అప్పుడు ఆటల పిచ్చిలో పడిపోతాడు. ఎందుకంటే వాడికి చిన్నప్పుడే నువ్వు బైబిల్ పట్టుకోవడం ఇష్టం నేర్పావనుకో, చిన్నప్పుడే ప్రార్థన చేయడం బుడ్డి మాటలతో ప్రార్థన నేర్పావనుకో, వాడు ఏం చేస్తాడంటే యేసయ్యకి దగ్గర అవుతాడు, యేసయ్యకి దగ్గర అయిపోతాడు, యేసయ్యని ప్రేమించడానికి ఇష్టపడతాడు. దేవుని ప్రేమించేటట్టుగా మన పిల్లలను ప్రేరేపించాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 మొట్టమొదటి వచ్చిన ఒక మాట రాయబడింది, ప్రేమ కలిగి ఉండకు ప్రయాస పడండి. మనము కూడా మన దేవుడిని ప్రేమిస్తే మన పిల్లలు దేవుడిని ప్రేమించేటట్టుగా, దేవుని మందిరాన్ని ప్రేమించేట్టుగా, ఆయన వాక్యాన్ని ప్రేమించేట్టుగా, ఆయన సందులో మోకరించడం ఇష్టపడ్డట్టుగా మనం చేస్తే మన బిడ్డలు సంతోషిస్తారు. దేనికోసం మనం పరిగెత్తుతున్నాం? బాలుడు నడవాస్తున్న త్రోవని వాడికి నేర్పకపోతే, వాడు నడిపించకపోతే, తల్లి తండ్రి ఆ పద్ధతిలో వాళ్ళని పెంచకపోతే రేపు వాళ్ళండి దుఃఖపడుతూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకుండా ఉంటారు, బాధ భరించలేకపోతుంది. కొంతమంది బాధలు భరించలేక చచ్చిపోతున్న వారు ఎంతోమంది నా లోకంలో, ఎంతోమందిని చూస్తున్నాం మనము. దేవుడిని ఎరగని అన్యజనులకి సంగతి గురించి చెప్పట్లేదు. దేవుడిని ఎరిగిన వాళ్ళు కూడా చాలామంది ఇలానే ఉన్నారు. రక్షణ పొంది బాప్తిస్తం తీసుకొని దేవుడంటే తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని అన్నీ తెలుసు కూడా తమ పిల్లలు తమకు బహుమానాన్ని భద్రం చేసుకోవట్లా, వాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళ అబద్ధిక్కులుగా మోసగాడికి ఎందుకు తయారవుతున్నారంటే తల్లిగా తండ్రికి మీ బాధ్యతను బిడ్డల పక్షం మీరు నెరవేర్చట్లేదు, మీ బిడ్డల కోసం తీసుకోవాల్సిన సమయం తీసుకోవట్లేదు. దేవుడు అన్నిటికీ సమయం ఇచ్చాడు. ఒకరోజు మనం అన్ని విషయాలు వెళ్ళి యేసయ్య దగ్గర లెక్క అప్పగించాలి. సంపాదించుకోవడానికి, వండుకోవడానికి, తినడానికి, మరి షాపింగ్లు చేసుకోవడానికి అన్నిటికీ సమయం ఇచ్చాడు. దేవుని ఆరాధించడానికి సమయం ఇచ్చాడు, మన బిడ్డలు పెంచుకోవడానికి సమయం ఇచ్చాడు, ప్రార్థన చేయడానికి అన్నిటికీ ఇచ్చాడండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుని గడిపే సమయాన్ని కూడా దొంగిలించేసి ఈరోజు లోకానికి ఖర్చు పెడుతున్నామండి మనం. అందుకే మన పిల్లలు చాలామంది ఆత్మీయంగా తయారవట్లేదు, నామకార్థంగా మిగిలిపోతున్నారు. ఆచారంగా ఒక పండుగకి, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే, సెమీ క్రిస్మస్లో అంటే, ఈస్టర్ అంటే వచ్చి అలా కూర్చొని అన్నిలాగా వచ్చి వెళ్ళిపోతున్నారు అని బిడ్డలు. ఎందుకు అంటే మనము చేసే టైంలో వాళ్ళ కోసం చేసిన ప్రార్థన చేయదు. ప్రార్థన చేయటం ఒక్కటే కాదు, వాళ్ళకు శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళ చేయి పట్టి నడిపించే వారిగా ఉండాలి. అలా మనం చేయలేదనుకోండి, మన పిల్లలు మన కళ్ళ ముందే మరి భ్రష్టులైపోతారు. అప్పుడు ఓ రోధించి ఓ ఏడ్చి ఏమి ప్రయోజనము? వాడు పుట్టినప్పటి నుంచి అయ్యా నా బిడ్డలకి మంచి దారి చూపించు, వాళ్ళు మనుషుల దయలో నీ దయలో పెరగాలి ప్రభా, వర్ధిల్లాలి ప్రభా, వాళ్ళు పెరగాలి ప్రభా, వాళ్ళు వర్ధిల్లాలి ప్రభా. ఒక తల్లి తన బిడ్డల కోసం ఎంత కన్నీరు గార్చగలదు, అంత కన్నీరు గార్చాలి. ఒక మంచి ఆహారం వండి నీ బిడ్డకి గోరుముద్దలు తినిపిస్తావే, దేవునికి స్తోత్రం. అంతకంటే ఎక్కువ ప్రభుని గురించి నేర్పించండి, అంతకంటే వాళ్ళ ప్రభు ప్రేమలో పెంచండి. వాళ్ళు బ్రతుకుతారు, వాడు ఎక్కడికి వెళ్ళినా తిరుగు లేకుండా దేవుని చేతుల్లో భద్రంగా ఉంటారు. వారికి దేవుని యందు భయభక్తి నేర్పితే, వాక్యం నేర్పితే, సత్యము నేర్పితే, వాడు ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘంలోకి వెళ్ళినా వాళ్ళు చలనం లేకుండా ఉంటారు. క్రీస్తుని బండ మీద నిలబడిపోతారు మన పిల్లలు. మన పిల్లల కోసం అంగలార్చే తల్లులుగా తండ్రులుగా మనం ఉండాలండి. బాలుడు నడవాస్తున్న వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపడు. నీ కుమారుడు నీ కుమార్తె చావాలని శాపరార్థాలు పెట్టమాకు, వాడు నీ మాట వినకపోతే వీడు చస్తే బాగుండి అంటారు. అదే నువ్వు నేర్చుకున్న సంస్కారం. దానికి వాక్యం చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే, బాలుడు నడవాసం త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి
తొలగిపోడు. నీకు ఇచ్చిన కుమారుడు చావాలని శాపనార్థాలు పెట్ట మాకు. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అయిపోతాడు. అంటే వాడు తప్పు చేస్తున్నప్పుడు శిక్షించమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. శిక్షిస్తే వాడు చిన్నప్పుడే శిక్షలో పెంచితేనంట వాడంట శిక్ష నుంచి ఏం చేస్తాడు, నీతి నేర్చుకుని బయటకు వస్తాడు. అలా కాకుండా వాడు అదే స్థితిలో వదిలిపెడితే వాడు మూర్ఖుడైపోతాడు, భ్రష్టుడైపోతాడు, బలహీనుడైపోతాడు. నాకు ఒక సహోదరి తెలుసు, తనకిద్దరు కుమారులు. తను ప్రార్థన చేసుకుంటుంది, కానీ తన భర్త, తన బిడ్డలు, తన వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేసుకోరు. అయినప్పుడు కూడా ప్రార్థన, ఒక తల్లి తన బిడ్డల కోసం విడుదొక ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఏమవుతాడంటే ఆశ్రయించబడతాడు. కానీ ఆ బిడ్డ బలవంతమని చనిపోయాడు. ఇంకో కుమారుడు కూడా నేను చచ్చిపోద్ద బెదిరిస్తాడు ప్రతిరోజు. ఎంత దుఃఖం! మన బిడ్డలను బట్టి మన దుఃఖ పరిస్థితులు ఉండకూడదు. మనము ప్రార్థన చేయాలి. మన బిడ్డలను కాపాడుకునే విషయం ఎవరైనా ఎదిరించాలి. మనం వాళ్ళని ప్రభువులు ప్రేమలు పెంచుకునే విషయం ఎవరినైనా ఎదిరించి నిలబడాలి మనం. ఎందుకంటే తప్పేం కాదు కదా. మన బిడ్డకి మనం నీతి మార్గం నడిపించుకుంటున్నాం, వారికి మంచి బోధిస్తున్నాం, వారికి సత్యం బోధిస్తున్నాం. కాబట్టి మన బిడ్డల పెంపక విషయంలోనండి పరిశుద్ధ గ్రంథం మీద చేతులు పెట్టి మన బిడ్డలకి వాక్యం నేర్పుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మన చదివించాలి, వాళ్ళకి ప్రార్థన చేయించాలి. వాళ్ళకి అబద్ధం లోకంలో వ్యర్థమైన వాడు తిరగకుండా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి తల్లి తన బిడ్డలను భద్రంగా కాపాడుకుంటుంది. తన బిడ్డలను భద్రంగా కాపాడుకుంటుంది, మంచిగా పెంచుకుంటుంది, ప్రార్థనతో పెంచుకుంటుంది, వాక్యంతో పెంచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అవిశ్వాసి, దేవునికి అది ఇష్టంగా లేనివంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అటోకడు ఇటోకడు వేసుకొని అనేక మంది బిడ్డలు పాడైపోతున్నారు ఈ రోజుల్లో. మనం ఆ స్థితిలో ఉండకూడదండి. మనకిచ్చినటువంటి మన చిన్న బిడ్డలను మనం చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు పెంచుకుందాము. మరి అటువంటి కృప ఈ వాక్యం వింటే ప్రతి బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ ఘన నామాన్ని బట్టి స్తోత్రం, మధురమైన నామాన్ని బట్టి స్తోత్రం, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇంకో నాయన తండ్రి, సాయంత్రం సమయం మందు ప్రవ్వ బాలుడు నడవాస్తున్న వాడికి నేర్పు, పెద్దవాడు దాన్ని తొలగిపోవడం మాట్లాడు. అవును ప్రవ్వ, చిన్నప్పుడే చిన్న బిడ్డలకు నీ యందు భయము భక్తి నేర్పితే, వాళ్ళకి వాక్య సత్యాలు నేర్పితే ప్రవ్వా, వాళ్ళకి లోకల అబద్ధము మోసము వారికి అన్ని దగ్గరకు రాకూడదు నేర్పగలిగితే ప్రవ్వా, వాడు ఎదిగే కొద్దిగా తండ్రి మంచి నాయన మొక్కలుగా పెరుగుతూ ఉంటారు. వాడు ఎదిగి మహావృక్షాలు అనేక మందికి నీడనిచ్చే బిడ్డలుగా అవుతారయ్యా. ఒక మంచి తల్లి కన్నీరు కాచి తన బిడ్డ కోసం దివారాత్రులు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడతాడు నాయన. దేవా, అటువంటి కృపని వీళ్ళందరికీ దయచేయండి నాయన, దయచేయండి. రాహేలుకు తండ్రి అయ్యా, తను ఎంతో వయసు తర్వాత ఒక కుమారునిచ్చావయ్యా. ఆ బిడ్డ కోసం ఎంతో కన్నీరు కార్చింది నాయన. అద్భుతంగా తండ్రి తను చనిపోయినప్పుడు కూడా ఆ బిడ్డ లోకలు గొప్పవాడు యేసేపు తండ్రి పాపం పారిపోయే స్థితిగా వచ్చాడు నాయన. ఈ లోకంలో తల్లైన వారు కూడా అయ్యా, వాక్యం వింటున్న బిడ్డలు అనేక మంది కూడా వాక్య ప్రగతం బిడ్డలను పెంచుకోవడానికి, వారిని చేతులు పెట్టి భద్రం చేసుకోవడానికి కృప చూపండి, దయ చూపించండి నాయన. సత్యవంతుడు, న్యాయవంతుడు నాయన, అందరికీ కృప అందరికీ మేలు చేసి అందరికీ రక్షించి అందరి పరలోకం ఇష్టపడుతున్న దేవుడు నాయన. చిన్న బిడ్డలు రోజు ఎంతోమంది పాడైపోతున్నారయ్యా. తల్లందరూ కూడా బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొని వాళ్ళ నీతి మార్గంలో చిన్నప్పటి నుంచే నీ అందు భయభక్తి పెంచుకోవడానికి అందరికీ కృప చూపించి దయ చూపించి మహిమ పొందమని మీ చేతులకు ప్రియ వాక్యాన్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.